సాయి పల్లవి యాక్టింగ్, పాటలు అన్నీ సూపర్ ఉన్నాయి. లవ్ స్టోరీ కూడా బాగుంది. లవ్ స్టోరీ కూడా బాగుంది. లవ్ స్టోరీ ఇంకా సూపర్. యాక్చువల్గా ఈ మూవీ లవ్ స్టోరీ. మ్యూజిక్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బుజ్జితల్లి సాంగ్ హైలైట్ ఇందులో అసలు చాలా బాగుంది. అది చెప్పలేదు, సూపర్ ఉంది, చాలా బాగుంది. చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎప్పుడో నాగ చైతన్యకి మాస్ అంటే అందరం ద్రాక్షగానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమాలో కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు. డ్యాన్సుల్లో కానీ, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. నిజంగా ఆ యాస్లో నిజంగా శ్రీకాకుళం కూరలాగానే కలిసిపోయాడు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలో నిలవైపోతాం అనమాట. ఇంకా సాయి పల్లవి గారి డ్యాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మన చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇంకా డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండెలో హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అది నిజంగా కంటతడి పట్టేస్తుంది. ఇది లేదు, ఇద్దరు సమానంగా వేసారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే ఒక అందులో సెకండ్ టాప్లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ నీరు పక్క తండేలు అంతే. నాగ చైతన్య పక్క 150 కోట్ల సినిమా ఇది, పక్కా బ్లాక్ బస్టర్. బాగుందండి. తండేల్ రియల్ లీడర్ని చూసాం మనం ఈ సినిమాలో. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. చాలా రోజులని కదా, నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్గానే అంటే ఒక అమ్మాయిన అయ్యింది చాలా. యా అవునండి. అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవరు కూడా మిస్ కాకూడదు. మిస్ అయ్యారు అని అంటే ఒక మంచి సినిమా చూడడం మీరు మిస్ అయినట్టే అది. సో సాయి పల్లవి గారు తను డాన్స్ చేస్తే మనకి నెమ్మది డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది. సో డాన్స్ అంటేనే సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి. అండ్ మన బన్నీవాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి, ఇంకా బ్లాక్ బస్టర్, కంగ్రాచులేషన్స్. అండ్ చందు మొండేటి గారు ఆల్ ది బెస్ట్ అండి, సూపర్, చాలా మంచి సినిమాని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో అందరికీ నమస్తే. నా పేరు తల్లాడ సాయికృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలకి వాల్యూస్ ఎక్కువ. బట్ దీంట్లో ఏంటంటే మన ఇండియా గురించి, దేశభక్తి గురించి ఉంది. సో గవర్నమెంట్కి నా నుంచి యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్గా, యాజ్ ఫిలిం మేకర్గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని, మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేలు అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటి అన్న నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి, వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నదని ఈ సినిమాలో జరిగింది. బేసిక్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను, కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి ఆడియన్స్ అందరూ. చాలా బాగుంది. పెద్ద సినిమాలు కోట్లు పెట్టి సినిమాలకి టికెట్ రేట్ పెంచడం కాదు, ఇలాంటి దేశభక్తి కోసం పెట్టిన సినిమాకి టికెట్ రేట్ పెంచండి. ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరించండి కోరుకుంటున్నాను. అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలామంది బాగున్న సినిమాని బాగాలేదని కూడా పోర్ట్రేట్ చేస్తారు. కానీ ఒకళ్ళు కనుక ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనేది 2025లో నేను చెప్తున్నా ఈ సినిమాని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. సినిమా అంటే ఇది నాగ చైతన్య బ్యాక్. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్, మీకు దండం. చందు మొండేటి గారు మీకు దండం. మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో. సినిమా అంటే ఇదే నాగ చైతన్య బ్యాక్. అసలే తండేలు, అసలు రియల్ తండేలు అబ్బా. నేను అసలు రియల్ స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి. నాకు ఏడుపు రాదు ఈ సినిమా వస్తున్న కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్. వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వాళ్ళని సీన్స్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. బా అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ నా ఫ్లాగ్ ఉంటుంది అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వరూపా చూపేసిండో. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా. ఒకటే నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ సినిమా. నాకు అన్న
5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటా. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటా. ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. శ్రీకాకుళం స్లాంగ్ చూపించుండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాగ చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు అంతే అన్న. చాలా కంటెంట్ అన్న. అసలు ప్రతి సీన్స్ అన్న భుజితల్లి సాంగ్స్ కేసులే కళ్ళు సరిపోవన్న. సూపర్ సూపర్ సూపర్. బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్టోరీ కూడా బాగుంది. ఓవరాల్గా బాగుంది. ఓకే బాగానే ఉంది. అంటే బాగుంది, నాకు నచ్చింది. తండేల్ రియల్ వ్యాలంటైన్స్ డేకి చూడాల్సిన ఓ పెద్ద మూవీ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు సినిమాలో. రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు. జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ప్రతిదీ క్లియర్గా చూపించారు. సినిమా విషయానికి వస్తే మెయిన్గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్లో ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి లాస్ట్ 35 మినిట్స్ కళ్ళల్లో నీళ్లు ఆగవు భయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది. అరే రియల్గా ఇలాంటి బాధ పడ్డారా, రియల్గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో చాలా చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. మ్యూజిక్లో 2 పాటలు చాలా బాగా అనిపిస్తాయి, 2 పాటలు కూడా. కాకపోతే సేమ్ మ్యూజిక్ ఓవరాల్ భుజితాల్ మ్యూజికే రావడం కొంచెం విసిగనిపించిన ఓవరాల్గా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నైస్. చూసింది ఇంటర్స్టెల్లర్, తండేల్ కాదు, ఇంటర్స్టెల్లర్. అదే లవ్ స్టోరీ పోర్షన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బేసిక్గా రియల్ లైఫ్ క్యారెక్టర్స్లో ఆ లైఫ్ స్టైల్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అదే పాకిస్తాన్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించినా కానీ ఇట్స్ గుడ్ వాచ్. రియలిస్టిక్గా అనిపించింది స్టోరీ, న్యాచురల్గా కొంచెం సినిమాటిక్ ఉంది. బట్ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ ఐ థింక్ 40 మినిట్స్ ఈజ్ టూ గుడ్. నాకైతే అది బాగా నచ్చింది పర్సనల్. బెస్ట్ మూవీ కాదు కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. యా డెఫినెట్లీ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఇట్స్ టూ గుడ్. యా రైటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చేస్తుంటే కొన్ని సీన్స్ అవి ఇంకా బాగుండేది, ఇంకా చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. యా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ మీద ఉంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఉంటుంది, బట్ అండర్లయింగ్ ఉంటుంది. ఎక్కువ ఫోకస్ పాకిస్తాన్ సీన్స్, అక్కడ కొంచెం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అవన్నీ యాడ్ చేశారు. యా లేదు, వాళ్ళు ప్రమోషన్స్లో చెప్తున్నప్పుడు చైతన్య అయితే వెరీ బిగ్ సర్ప్రైజ్ ఈ మూవీలో. కొంచెం బాగా ఓపెన్ అప్ అయ్యి కాన్ఫిడెంట్గా చేశాడు అనిపించింది. యా ఐ మీన్ డిపెండ్స్, జనాల మూడ్ బట్టి వాళ్ళకి ఎలా ఎక్కుతుందనే చెప్పలేం, బట్ ఇట్స్ అ గుడ్ వాచ్ ఫర్ షూర్. 3 చెప్పలేం, అది ఇంకా లక్ ఫ్యాక్టర్ బట్టి ఉంటుంది. ఈ మధ్య సినిమాలో 100 crores అనేది కంటెంట్ బట్టి వెళ్ళట్లా, లక్ ఫ్యాక్టర్ అది. యా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక మూవీ చూసాము, బట్ ఈ మూవీలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్గా, అంటే నాగ చైతన్య యాక్టింగ్ వైజ్, సాయి పల్లవి యాక్టింగ్ వైజ్, ఆర్ఆర్ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్లస్ చాలా బాగున్నాయి. మనమే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాము. యా డామినేషన్ అయితే ఏం అనిపించలేదు, బట్ ఆబ్వియస్లీ డ్యాన్స్ అనగానే మనకి స్క్రీన్ మీద చూసినప్పుడు సాయి పల్లవే కనిపిస్తుంది, బట్ నాగ చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు. యా చాలా బాగుందండి, న్యాచురల్గానే ఉంది. యా సినిమాకి ప్లస్ పాయింట్స్ అన్ని ప్లస్సే. నాగ చైతన్య గారు డిఫరెంట్గా కనిపించారు, అది చాలా ప్లస్. సాయి పల్లవి అనేది ఆబ్వియస్లీ ఏ మూవీలో కనిపించిన ప్లస్సే. స్టోరీ, సాంగ్స్, మెయిన్ ఆర్ఆర్ చాలా బాగుంది.
సో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు, అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు. యా, డెఫినెట్గా ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 4.5. న్యాచురల్గానే ఉంది, డ్రామా లాగైతే లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్లో ఉండే నార్మల్ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ లేదు. నాగ చైతన్యనే బాగుంది. స్లాంగ్ అంటే మనకు కొత్తగా అనిపిస్తుంది, అటు సైడ్ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కావడానికి కొంచెం ఫోకస్ చేయాలి. బాగుంది. 4. తండేల్ సినిమా ఆ స్లాంగ్లోనే చెప్పాలంటే దుల్లగొట్టేసింది భయ్య. కంప్లీట్గా సింగిల్ వర్డ్ దుల్లగొట్టేసింది అనమాట. చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. నార్మల్గా సాయి పల్లవి గారి డామినెన్స్ ఉంటుంది, ఆవిడ డామినేట్ చేస్తారు, ఆవిడ ఉంటుంది అనుకుంటాం. బట్ ఆవిడ 100% ఇస్తే చైతు గారి సినిమాలో 101% అనమాట. లవ్ స్టోరీ మొత్తం సాయి పల్లవి గారి క్రెడిట్లోకి వెళ్ళిన తండేల్ సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లాగా నిలిచిపోతుంది. దేవశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, శ్యామ్ దత్ గారికి సినిమాటోగ్రఫీ, చందు మొండేటి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సినిమాకి వర్కౌట్ అయింది. ఎవరు కూడా తక్కువ లేదు. కార్తీక్ తేడా గారు రాసుకున్న స్క్రిప్ట్కి చైతు గారిని తీసుకోవడం, ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వడం నిజంగా మామూలుగా లేదు. మ్యూజిక్ అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోయాయి. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్ చైతు అనమాట. తండేలుగా నిలబడిపోయారు ఆయన. ఇంకెక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ఫస్ట్ సినిమాతో 2025కి ఫస్ట్ మూవీతో తండేల్తో చైతు గారు ప్రూవ్ చేశారు. ఇక్కడి నుంచి అక్కినేని సినిమాలు వరుస పెట్టి కూలీ కానీ, కుబేరా కానీ అండ్ అఖిల్ సినిమా కూడా రెడీ అవుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి ఒకలా ఉండబోతుంది. అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారబోతున్నాయి. 150 కోట్ల పైన కొడుతుంది భయ్య. ఎందుకంటే ఫిబ్రవరికి ఏది కూడా అంత హెవీ లేదు. అన్సీజనల్లో రిలీజ్ అయిన ఫిబ్రవరిలో ఖచ్చితంగా నెంబర్ 1 సినిమాగా నిలబడిపోయే సినిమా తండేల్ అయిపోతుంది. చైతు గారు కనబడిన ప్రతిసారి ఇంటర్వెల్ ప్లాట్ కానీ, ఆయన తండేలుగా ప్రకటించిన సీన్ కానీ, అండ్ చాలామంది గుర్తుపెట్టుకోండి, చైతు గారు డ్యాన్స్ చేయరు, డ్యాన్స్ రాదు అనే వాళ్ళందరికీ నమో నమ శివాయ సాంగ్ చూడండి ఒకసారి. ఆయన డ్యాన్స్ ఏంటి, ఆయన ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా అక్కినేని లెక్కలన్నీ మారిపోయాయి, ఇంకా నుంచి మారిపోబోతున్నాయి. కౌంటింగ్లో కూడా, నెంబర్స్లో కూడా అక్కినేని ఈజ్ ఇన్ ద రేస్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి. బట్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. తండేల్ సినిమాతో అయితే నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యారు చైతు గారి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ స్లాంగ్తో సాయి పల్లవి గారు, చైతు గారు ఇద్దరు మెప్పించి జనాలను అలా కూర్చోబెట్టారంటే, మీకు బోర్ కొడితే జనాలు వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్లకుండా చివరిదాకా కూర్చున్నాడంటే వాడు ఖచ్చితంగా సినిమా నచ్చిందని ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ముందుగా చెప్పాలంటే సినిమా చూస్తుంటే మాత్రం నేను రివ్యూ ఇస్తే కంపల్సరీ అడుచుకుంటా చెప్పుకుంటా చేస్తా ఎంజాయ్గా. కానీ ఈసారి ఎందుకంటే ఒక లవ్ అంటే ఒక ఫీలింగ్ కలిగింది. మనం లవ్ చేసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో, నేను లవ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. మనం ఒక అమ్మాయిని మిస్ అయినామంటే మళ్ళీ మిస్ కాకుండా కాపాడుకోవడం చూసినావా. ఆ లవ్వర్ అనేటప్పుడు వారే నిజమైన లవ్వర్ అని చూపించుకోరు. అంటే ఇక్కడ ఇద్దరు ఎంత ఇష్టపడతారో ఇద్దరు కూడా కలుసుకుంటారు చూసినావా. ముందుగా కథ రాసిన డైరెక్టర్కు ముందుగా హ్యాట్సాప్ అన్నా. ఎమోషన్ కదన్నా నాకు ఇక్కడ టచ్ చేసిందన్నా. అంటే నేను కూడా అబద్ధం ఏం చెప్పాలన్నా, నేను కూడా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి ఒక లవ్వర్ అంటే మనకు ఎంత ఇష్టం ఉంటుందో అన్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది. అంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా దొరకది. ఒక పైసలు అంటే ఇట్లా తీసే పోయినా మనకు దొరుకుతాయి. లవ్ అంటే దొరకది, అది ఎక్కడ దొరకాలని అక్కడనే దొరుకుతుంది. సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా కూడా సాయి పల్లవి పోటీ పడి చేసారు. నాగ చైతన్య గారి యాక్టింగ్ మాత్రం సూపర్, ఏడిపించేసిన సినిమా మాత్రం. ముందుగా అలా ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చతల్లి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ రాసిన వాళ్ళకి, ఆ డైలాగ్ రాసిన ముందుగా సార్ హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఒక బుచ్చమ్మని నిలుచుకుంటారు, కొంతమంది బంగారం అని నిలుచుకుంటారు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే. సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. నాగార్జున కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమాలో పాకిస్తాన్లో ఉన్నప్పుడు హీరోని తీసుకెళ్ళి అనుకోకుండా సముద్రంలో వేటకెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని కాపాడబోయి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అక్కడ పడిపోతారు. అంటే వాళ్ళకి చిక్కిపోతారు 22 మంది. వాళ్ళని తీసుకుపోయి జైలు వేసినాక సినిమా ఇంకా బోర్ ఉంటుంది అనుకున్నా, కానీ హైలైట్ ఉంది అప్పటికే సినిమా హైలైట్. మేడం కొత్తదనం ఉంటుంది, నీకు వేరే సినిమాలు చూపించినట్టు లేదు. ఎక్కడ వేరే సినిమాలు చూసినట్టు లేదు. వాళ్ళు ఏదైతే తండేలు స్టోరీ రాసుకున్నారో దాని పరంగానే చూపించిండు. కొత్తగా ఉన్నది సినిమా. పాకిస్తాన్లో ఆగస్టు 15 రోజు ఆ సైకో నా కొడుకులు ఎంత రెచ్చగొట్టినా
వాళ్ళని కించపరుస్తారు, మన జెండాని కించపరుస్తారు అని చెప్పేసి జెండా ఎగిరేసి సల్యూట్ కొట్టి మరీ చూపిస్తాడు. సినిమాలో గూస్ బంప్స్ వస్తాయి, అవి హైలైట్స్. మేడం మొత్తం విలేజ్లో సముద్రంలో చాలా కష్టపడ్డాడు. హీరో మొత్తం ఇట్లా దుమ్ము ధూళిలే కనబడతాడు. హైలైట్ ఉన్నాడు. బాగుంది బాగుంది. మొత్తం శ్రీకాకుళంని ఏటే వచ్చేసినదంటే చూసేసినదైతే ఆ భాష మాత్రం బాగా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి మేడం. నాకైతే ఓం నమో శివాయ ఆ సాంగ్ బాగా నచ్చింది. ఇంకొకటి నీకోసం ఆ సాంగ్ కూడా బాగా నచ్చింది. యాక్టింగ్ మేడం సాయి పల్లవి గారు అంటే మొత్తం ఆమె న్యాచురల్ యాక్టర్ అని తెలుసు మనకు. ఆమె క్యారెక్టర్లో విలీనమైపోతుంది, ఎక్కడ తగ్గేది ఉండదు, నెగ్గిస్తుంది మొత్తం. ఆయన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి పోరాడి వాళ్ళని రిలీజ్ చేపిస్తుంది. నిజంగా నాగ చైతన్య గారు ఫస్ట్ యాక్టర్గా మాట్లాడుకోవాలి. చాలామంది చాలా ట్రాల్స్ చేశారు ఆయన గురించి పాపం. అంటే ఏదో యాక్టర్గా ఎదగలేకపోతున్నాడు, టైర్ 2లో ఉండిపోతున్నాడు, ఇవన్నీ కూడా చాలా మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళందరికీ కూడా ఒక చెప్పు తీసుకుని అడంకాలు చెప్పు తీసుకుంటున్నట్టు కొట్టాడు అనమాట యాక్టింగ్తో. ఖచ్చితంగా యాక్టర్గా నాగ చైతన్య గారు 100% ఎప్పుడో సక్సెస్ అయ్యారు, అది రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా నాగ చైతన్య గారు యాక్టర్గా 100% సెటిల్ అయిపోయారు, సెటిల్డ్ యాక్టర్ అయ్యారు అనమాట. ఇక నుంచి ఆయన టైర్ 2, టైర్ 1 ఇలా కలపకండి. ఆయన ఒక లీగ్ ఉన్న యాక్టర్ ఖచ్చితంగా. అక్కినేని ఫ్యామిలీ ఏదో కొంచెం డౌన్లో ఉంది, సో దాని అంత మాత్రం అయిపోయినట్టు కాదు, పని అయిపోయినట్టు కాదు. మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మార్చడానికి నాగ చైతన్య గారు వచ్చారు. యువ సామ్రాట్ అన్న టైటిల్కి ఖచ్చితంగా ఆయన 100% జస్టిస్ చేశారనమాట ఖచ్చితంగా. సో నాగ చైతన్య గారు యాక్టింగ్ కోసం ఈ సినిమాకి 100% వెళ్ళొచ్చు. సో సినిమాలో కొన్ని లేయర్స్ ఉంటాయి అనమాట. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ప్యాట్రియాటిజం అన్నీ ఉంటాయి. అది కొంచెం కనెక్ట్ అవ్వడానికి అందరికీ ఒకసారి చూస్తే కాకుండా 2-3 సార్లు చూస్తే ఖచ్చితంగా రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. అండ్ దేవశ్రీ ప్రసాద్ గారిలో కూడా గుచ్చైపోయింది అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మళ్ళీ ఒక మన నువ్వు వస్తానంటే నేనంతాను బొమ్మరిల్లు ఆ టైప్లో ఎట్లయితే మన ఎంటర్టైన్ చేసేవాళ్ళం మ్యూజిక్తో, ఖచ్చితంగా మ్యూజిక్తో అదే రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో డిఎస్పీ గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ సాంగ్స్ కానీ ప్రతి సాంగ్ని కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అంటే ఆల్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి పాటలు నచ్చినాయి అనమాట. ఒక ఆల్బమ్ మొత్తం హిట్ అవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. సో మరి తండేల్ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క పాట కూడా హిట్ అయింది, అన్నీ కూడా ఈజీగా క్యాచీగా ఉన్నాయంటే డిఎస్పీ గారి పనితనం అది. ఇంకా నెక్స్ట్ సాయి పల్లవి గారు, ఆవిడ కూడా ఈ మధ్యన ప్రతి హిట్ సినిమాలో ఆవిడ ఉంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవిడ వల్ల హిట్ అవుతున్నాయి అనేది మటుకు రాంగ్ అది స్టేట్మెంట్. సో హిట్ సినిమాలో ఆవిడ పార్టిసిపేట్ చేస్తున్నారు తప్ప ఆవిడ వల్ల సినిమాలు ఏవి హిట్ అవుతున్నా. ఒకవేళ ఆవిడ సింగిల్గా లేడీ ఓరియంటెడ్ సినిమా తీసి హిట్ కొడితే కొట్టమనండి, అప్పుడు తెలుస్తుంది ఆవిడ వల్ల హిట్ అవుతుందా హీరోల వల్ల హిట్ అవుతుందని. రీసెంట్గా అమరాన్ కూడా 300 కోట్లు కొడితే ఆవిడ వల్ల కొట్టేసింది. అంతకుముందు ఆవిడ చాలా హీరోయిన్గా చేసింది, అన్ని హిట్ అయినా లేదు. సో సక్సెస్ అయిన మూవీస్లో ఆవిడ ఉంటుంది, మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటుంది ఖచ్చితంగా. సో మరి అలాంటి ఆవిడని కలుపుకొచ్చి ఆవిడ ఏదో పవర్ స్టార్ లేడీ పవర్ స్టార్ని ఖచ్చితంగా అనొద్దు. సో ఈ సినిమా 100% నాగ చైతన్య గారిదే. నాగ చైతన్య గారు యువ సామ్రాట్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా 2 చొక్కాలు వేసుకెళ్ళి కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు. ఇంకా నుంచి ఆ ఎత్తిన కాలర్ దించకుండా చూసుకుంటారు నాగ చైతన్య గారు ఖచ్చితంగా చెప్తున్నాను. సో నాగ చైతన్య గారు ఖచ్చితంగా టాలీవుడ్లో ఒక మంచి బిగ్ నెంబర్ కొట్టబోతున్నారు ఈసారి. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఇది. అండ్ డైరెక్టర్ చందు మొండేటి గారు కూడా చాలా బాగా తీశారు సినిమాని. అంటే ఒక డైరెక్టర్కి మన తెలుగు సినిమా పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు, అందరికీ కూడా రిసీవ్ అయ్యేలాగా ఈ సినిమాని చెప్పడం, అంటే ప్యాట్రియాటిజం కానీ మన పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఎలా ఉంటుందో ఒక మ్యాచ్ చూసినట్టుగా సెకండ్ హాఫ్ అంతా కూడా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగే ఒక సీన్స్ కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సో బయట జరిగిన ఒక రియల్ స్టోరీ మత్స్యకారులు. దీంట్లో అప్పుడు చంద్రబాబు గారు పాలనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో వీళ్ళు ఇరుక్కున్నారు. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత అయితే వీళ్ళు రిలీజ్ అయ్యారు. సో ఖచ్చితంగా మరి జగన్ గారు ఏదో కృషి చేసినట్టు కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ టైంలో ఎవరైతే ఉన్నారో ఫిషరీ మినిస్టర్ గారు వారి ద్వారా అంతా కూడా పైదాకా వెళ్ళి సెంట్రల్ దాకా వెళ్ళి తీసుకురావడం జరిగింది. సో దీన్ని పాలిటిక్స్ కానీ అలాంటి ఏం కలపొద్దు. ఖచ్చితంగా ఎవరో జగన్ వల్ల రిలీజ్ అయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు, చూస్తున్నాను నేను. సో ఆయన అయితే హామీ ఇచ్చారు, బట్ మొత్తం సంతకాలు అన్నీ జరిగింది కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు ఏ గవర్నమెంట్లో ఉందని కూడా. సో అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ రాజకీయాలను అయితే లాగదు ఖచ్చితంగా. నాగ చైతన్య గారు 100% బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇంకా యువ సామ్రాట్ ఫ్యాన్స్ అందరూ కూడా బయటకు వెళ్ళి మీరు గర్వంగా చెప్పుకోండి యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారి అభిమానులు అని చెప్పి. ఇంకా అక్కినేని అభిమానులకి హిట్ లేదన్న లోటు అయితే తీరిపోయింది. ఇంకో డికేడ్ వరకు చెప్పుకుంటారు ఈ సినిమా హిట్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.